అతి సాధారణ పల్లె ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా, ఆకాశ మహాకాశాలు ఆవాసంగా, విద్య, వ్యాపార, వైజ్ఞానిక సంస్థలకు సర్వోన్నత నిలయంగా, సాక్షాత్తు మయుడే ఆశ్చర్యపోయేలా దేవతల రాజధాని లాంటి భవ్యమైన అమరావతిని శరవేగంతో నిర్మిస్తోన్న రాజధాని రూపశిల్పి సంక్షేమం అభివృద్ధి రథాలను ఏకకాలంలో ఉరకలెత్తిస్తోన్న సవ్యసాచి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రావని అన్ని రంగాలలోనూ అభివృద్ధి పథంలో మెరుపు వేగంతో దూసుకు వెళుతోంది. సమాజంలో అనేక పేద కుటుంబాలు నిత్యం పేదరికంలో పోరాడుతూ జీవిస్తున్నాయి. రేపటి కోసం భరోసా లేకుండా నేడు బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తోంది. రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తు అందించాలన్న సత్సంకల్పంతో జీరో పావర్టీ 4 P4 అనే ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమం ద్వారా దారిద్ర్య రహిత సమాజానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, వ్యాధిగ్రస్తులకు 10,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే అందించే విధానం ప్రారంభించింది. 2024-25 మరియు 2025-26 ఆర్థిక సంవత్సరాలలో 52,450.88 కోట్లు విడుదల చేసి 63.12 లక్షల పింఛన్దారులకు లబ్ధిని కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. AI Collab of the MedStar Georgetown Collaboration Center and Journey. Among marquee commitments, French beauty and personal care giant L'Oréal announced £350 million, around 3,500 crores in Indian currency, investment expected to generate around 2,000 jobs. The single largest MOU was signed with Calcutta-based Rashmi Group, which committed 12,500 crores to set up a steel manufacturing unit, creating an estimated 12,000 direct and indirect jobs. Clean energy. There, ladies and gentlemen, we can see the inspection vehicle has got closer to the contingents. The contingents are waiting for the arrival. इज्जत माफ गवर्नर साहब के जरिए